కోట్ల ఆఫర్ని కాదంటున్న మను బాకర్, రైల్వే స్పెషల్ ఆఫీసర్గా స్వప్నిల్, ఒలింపిక్లో ఆడిన ప్రతి ప్లేయర్కు మా కంపెనీ కారు ఇస్తాం. ఇలాంటి హాట్ స్పోర్ట్స్ అప్డేట్స్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు లేట్ మరి గెట్ ఇంటు ది ప్రోగ్రామ్. ఇప్పుడు అందరి దృష్టి యువ షూటర్ మను బాకర్ పైనే. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు సాధించిన ఆమెకు పలు సంస్థల నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నాయి. తమ బ్రాండ్ ప్రచారకర్తగా చేయాలంటూ ఇప్పటికే 40 సంస్థలు ఆమెను ఆశ్రయించినట్లు సమాచారం. బాకర్కు సంబంధించిన ఎండార్స్మెంట్లను మేనేజ్ చేసే ఏజెన్సీ సీఈఓ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్ ముందు వరకు ప్రతి ఎండార్స్మెంట్కు 20 లక్షల నుంచి 25 లక్షలు అర్జించేదని, ఇప్పుడు మాత్రం దాదాపు 6 రెట్ల వరకు ఇచ్చేందుకు సంస్థలు పోటీ పడుతున్నాయని ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ ఎండి నీరవ్ తోమర్ వెల్లడించారు. కేవలం 2-3 రోజుల వ్యవధిలోనే మాకు దాదాపుగా 40 ఆఫర్లు వచ్చాయి. అందులో కొన్నింటిని ఆల్రెడీ పూర్తి చేసేసాం. ఆమె బ్రాండ్ విలువ ఇప్పుడు దాదాపు 6 రెట్లు పెరిగింది. ఇంతకుముందు 25 లక్షల వరకు ఛార్జ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కోదానికి దాదాపు 1.5 కోట్ల వరకు ఇచ్చేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని నీరవ్ తెలిపారు. ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన స్వప్నిల్కు రైల్వే గిఫ్ట్. ఇక స్వప్నిల్ మ్యాటర్కి వస్తే, ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన స్వప్నిల్కు రైల్వే బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇచ్చింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నందుకు గాను భారత్ షూటర్ స్వప్నిల్ కుసాలే సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ సెల్లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పదోన్నతి పొందారు. ఇంతకుముందు కుసాలే టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుసేలాకు ₹1 కోటి రికార్డును ప్రకటించారు. కుసేలాకు మహారాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి రివార్డును ప్రకటిస్తోందని, ఒలింపిక్స్ నుంచి తిరిగి రాగానే అతడికి ఘనంగా స్వాగతం పలుకుతామని షిండే తెలిపారు. మరోవైపు ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాల భాగంగా స్పీకర్ ఓం బిర్లా స్వప్నిల్ కుసేలను అభినందించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించిన స్వప్నిల్ కుసేలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎంతో ఘనంగా అభినందించారు. ప్రతి ఒలింపిక్ పథక విజేతకు కారు ఇస్తామంటూ సజ్జన్ జిందాల్ ప్రకటించారు. ఇక కార్ల విషయానికి వస్తే, ప్రతి ఒలింపిక్ పథక విజేతకు మేము కారు ఇస్తామంటూ సజ్జన్ జిందాల్ ప్రకటించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం సాధించిన ప్రతి అథ్లెట్కు కారును బహుమతిగా అందజేస్తాం. జేఎస్డబ్ల్యూ భారత్ నుంచి వచ్చిన ఎంజీ విండర్స్ కారును బహుకరిస్తాం అంటూ ముందుకొచ్చారు. వారి నిబద్ధత విజయానికి ఇంతకంటే ఉత్తమమైన సమయం ఉండదు అని జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్ పోస్ట్ పెట్టారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్పోర్ట్స్ అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 టీవీ. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.